హాయ్ విను. గోవాలో గోబీ మంచూరియన్ బ్యాన్ చేశారు. ఎందుకంటే చాలా విషపూరితమైన పదార్థాలతో తయారు చేస్తున్నారు. మనకు హానికరం అని చెప్పి బ్యాన్ చేస్తారు. దాంట్లో ఈవెన్ డిటర్జెంట్స్ కూడా వేసి తయారు చేస్తున్నారని. అదేవిధంగా తమిళనాడులో పీచ్ మిఠాయిని బ్యాన్ చేశారు. అంటే రోడోమిన్ బి అనే ఒక విష పదార్థం బట్టలకు యూజ్ చేస్తారు, డైన్ యూజ్ చేస్తున్నారని చెప్పి అక్కడ బ్యాన్ చేశారు. ఇక నా ప్రశ్న ఏంటంటే, ఇలాంటి బ్యాన్స్ ఎందుకు మన రాష్ట్రాల్లో చేయట్లేదు కదా? ఇక్కడ కూడా ఇలాంటి విష పదార్థాలతో కూడిన ఫాస్ట్ ఫుడ్స్ అలాగే ఇతర ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. నూనె కూడా రీయూజ్ చేస్తున్నారు. అదేవిధంగా రెస్టారెంట్స్ అండ్ రోడ్స్ పైన అమ్మే ప్రతి ఫుడ్లో అన్హెల్దీ కలర్స్ వాడుతున్నారు. ఇది ఆయిల్ కూడా రీయూజ్ చేస్తున్నారని చెప్పి అందరికీ తెలుసు. ఏంటంటే దీనికి ఒక కారణం ఏంటంటే, మన రాష్ట్రాల్లో ఫుడ్ డిపార్ట్మెంట్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తక్కువ. ఒకవేళ వాళ్ళు ఏమైనా రైడ్ చేస్తే మన రాజకీయ నాయకులు వాళ్ళు పిలిపించి నువ్వు వాళ్ళ జోలికి పోవద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నా ఓట్ బ్యాంక్, వాళ్ళు నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశారు, నాకు ఓట్ బ్యాంక్ అని చెప్తారు. సో ఆలోచించండి. ఇంకా అధికారులు ఏం చేస్తారు? అధికారులు అనే మాట ఏంటంటే, మా చేతులు కట్టేశారు, మా ఉద్యోగాన్ని చేయనివ్వట్లేదని. ఇంత చదువుకున్న ఒక ఉద్యోగి యొక్క గోడ్ అనమాట. చదువు తక్కువైన రాజకీయ నాయకుడు వీళ్ళని పిలిచి చెప్పినప్పుడు వాళ్ళు భయపడాలి. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్, 2022లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్లాస్టిక్ కవర్స్ని బ్యాన్ చేసింది. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసింది. అయినప్పటికీ ఈరోజు కూడా మన మార్కెట్లో చలామణి అవుతుంది. సో చాలామంది దీన్ని రిఫ్యూజ్ చేస్తున్నారు. చాలామంది దీనికి వ్యతిరేకంగా ఈ వాడకూడదని చెప్పి క్యాంపెయిన్లు చేస్తున్నాయి. సో దీని మీద కూడా రైడ్ చేయవలసిన బాధ్యత ఏంటంటే మున్సిపల్ అధికారులకు ఉంటుందన్నమాట. సో అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కూడా. వీళ్ళు ఏమన్నా ఈ యొక్క రైడ్స్ చేసి ప్లాస్టిక్ కవర్స్ని పట్టుకుంటే మళ్ళా రాజకీయ నాయకులు వాళ్ళు పిలుస్తారు. పిలిచి వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళు మొన్న ఒక గ్యాంగ్ నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసింది, మీరు రైడ్ చేస్తున్న వాళ్ళ బిజినెస్ పాడైపోతుంది అని. సో ఎంత దారుణం ఆలోచించండి. సో ఆ ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ దాంట్లో ప్యాక్ చేసినట్లయితే మైక్రో ప్లాస్టిక్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే మొత్తం డ్రైన్స్ అన్నీ బ్లాక్ అవుతున్నాయి, అర్బన్ ఫ్లడ్డింగ్, ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్ అని తెలుసు. ఈ రాజకీయ నాయకులు తెలుసు, వాడేవాళ్ళు తెలుసు. సో ఎందుకు వాడుతున్నారు అంటే, ఇస్తున్నాడు కాబట్టి మేము తీసుకొస్తున్నామనే మాట వింటున్నాం. వాడు ఎందుకు ఇస్తున్నా అంటే వాడి బిజినెస్ పోతుంది, కస్టమర్స్ ఉండరని. ఎప్పుడైతే ఇవ్వడం మానేస్తామో క్లాత్ కవర్స్ పట్టుకెళ్తారు అందరూ. ఈ యొక్క హ్యాబిట్ని క్రియేట్ చేయొచ్చు కదా. ఇది పొలిటీషియన్స్ ముందుండి వాళ్ళు చెప్పాలి వాళ్ళ ఓటర్స్కి, వాళ్ళ యొక్క ఫాలోవర్స్కి, ఒరే నువ్వు ప్లాస్టిక్ వాడకూడదు, నువ్వు బ్యాగ్ తీసుకెళ్ళాలి, జూట్ బ్యాగ్ తీసుకెళ్ళాలి, క్లాత్ బ్యాగ్ తీసుకెళ్ళాలి చెప్పడం మానేసి ఆ ఒక అధికారిని పిలిచి నువ్వు రైడ్కి పోవద్దు అని చెప్పడం ఎంత తప్పండి. సో కేంద్ర ప్రభుత్వమే బ్యాన్ చేసింది. సో కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక లాని మనం ఇంప్లిమెంట్ చేయటమో లేకపోతే దాన్ని రెస్పెక్ట్ చేయటమో మన యొక్క బాధ్యత యాజ్ ఎ సిటిజన్. అదేవిధంగా ఈ అన్ని చట్టాలు ఏంటంటే రెస్పెక్ట్ చేయవలసిన బాధ్యత కూడా ఈ పొలిటీషియన్స్, అదేవిధంగా జనాలను ఎడ్యుకేట్ చేయాలి. కానీ ఈ రాజకీయ నాయకులు ఒక లాజిక్ మిస్ అయ్యారు. మీరు వీళ్ళంతా మీ ఓటర్స్ అని చెప్తున్నారు, మీ ఓటు వేసేవాళ్ళు అంటున్నారు కదా. వీళ్ళకి ఏ రోగం వచ్చినా లేకపోతే వీళ్ళ అనారోగ్యం అయినా సరే మీరే మళ్ళీ పథకాల ద్వారా డబ్బులు ఇవ్వాలి, లేకపోతే స్కీమ్స్ ద్వారా డబ్బులు ఇవ్వాలి. లేదు మీ ఓటర్ కాలం చేస్తే మీకు ఆ ఓటు తగ్గిపోతుంది. ఒక ఓటు చాలు ఓడిపోవడానికి అన్నది మర్చిపోతున్నారు మీరు. సో మనకి చట్టాలు ఉన్నాయంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అధికారులు ఉన్నప్పుడు వాళ్ళని మనం సపోర్ట్ చేసే అధికారులని ఆ ఒక పని చేయడానికి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. అంతే తప్ప మనం వాళ్ళకి ఆటంకం కలిగించకూడదండి ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేయకపోతే వాళ్ళతో ఆ ఒక లాస్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు చేసే బాధ్యత కూడా రాజకీయ నాయకుడిదే. అంతే తప్ప నా ఓటర్ వచ్చి నా దగ్గర చెప్పాడు, ఓటర్ వచ్చి నా దగ్గర మొరపెట్టుకున్నాడు, వాళ్ళ బిజినెస్ పోతుంది అని చెప్పి చెప్పడం తప్పు. ఓటర్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడికి ఉందండి. సో తమిళనాడు గవర్నమెంట్ని, గోవా గవర్నమెంట్ని మన ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్రంలో కూడా ఇలాంటి బ్యాన్స్ తీసుకొస్తున్నట్లయితే ప్లాస్టిక్ని బ్యాన్ చేయొచ్చు. అదేవిధంగా అడల్టరేటెడ్ ఫుడ్ని కూడా కంట్రోల్ చేసే ఆస్కారం ఉంది. దీనివల్ల ఏంటి అల్టిమేట్గా ప్రజా ఆరోగ్యం బాగుంటుంది అనమాట. ఏమంటారు? మీ కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఇది బ్యాన్ చేయడం ఇష్టం లేని వాళ్ళు. ఒకటి ఆలోచించండి, మీరు హ్యాపీగా డబ్బులు సంపాదిస్తున్నారు, మీరు లక్షల కోట్లు సంపాదించి మీ పిల్లలకి ఇస్తున్నారు, కానీ వాళ్ళ ఆరోగ్యం పాడైపోతే మీరేం చేయలేరండి. మీ సంపాదన జీరో అవుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి, మీ కామెంట్స్ పెట్టండి. యూ కెన్ జాయిన్ టుగెదర్ ఫర్ అ రైట్ కాజ్ అండి. మనందరూ చేతులు చేయకలిపి ఇలాంటి ప్లాస్టిక్ వాడకాన్ని, అదేవిధంగా అడల్టరేటెడ్ ఫుడ్ని బ్యాన్ చేద్దాం. ఏమంటారు? థ్యాంక్ యూ.